హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము జార్జియాలో ఉండే ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాము. అది చూడ్డానికైతే చాలా అందంగా ఉంటుందంట. ఇక్కడైతే ఎంట్రన్స్లోనే మాకు రకరకాల పువ్వులు కనిపించాయి. ఒక్కో ఫ్లవర్ కాస్ట్ వచ్చి 10 లారీ చెప్పాడు. అంటే మన ఇండియన్ మనీ అయితే 300 రూపీస్. ఇప్పుడైతే ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. అందులో ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి చలి ఇంకా ఎక్కువగా ఉంది. దీన్నైతే క్రిస్మస్ మార్కెట్ అని పిలుస్తారు. ఇక్కడ ఎక్కడ చూసినా సరే మనకు క్రిస్మస్ పండుగను తలపించే విధంగానే ఉంది. ఇక్కడైతే ఒకటి పెద్దది హార్ట్ సింబల్ ఉంది. చాలా మంది ఇక్కడ లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇదైతే దూరంగా చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక్కడైతే ఎక్కడ చూసినా సరే అందరినీ ఆకర్షించే విధంగానే ప్రతిదీ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడైతే తినడానికి, తాగడానికి రకరకాల ఫుడ్స్ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న షాపులు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయంటే ఇక్కడ రెస్టారెంట్లు కూడా అంత అందంగా ఉన్నాయి. ఈ మార్కెట్ అంతా చూస్తూ తిరుగుతున్నప్పుడు నాకు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వాళ్ళ డ్రెస్సింగ్ విధానం అయితే చాలా అందంగా ఉంది, అలాగే డిఫరెంట్గా ఉంది. నేనైతే వీళ్ళని అడిగాను, మీరు ఏ దేశస్తులని. వీళ్ళైతే మేము టర్కీ వాళ్ళమని చెప్పారు. ఇక్కడైతే గిఫ్ట్ బాక్సుల్లాగా చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. చాలామంది ఇక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. దూరం నుంచి చూస్తే ఇంకా అందంగా ఉన్నాయి. ఇవైతే మరీ అందంగా ఉన్నాయి. ఫోన్లో చూడడం కన్నా రియల్గా చూసినప్పుడు ఇంకా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో నైట్ టైం కాబట్టి ఇవి ఇంకా బాగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా చాలా అందంగా ఉన్నాయి. క్రిస్మస్ మార్కెట్ అనేది చాలా పెద్దది. అక్కడి నుంచి కొంచెం ముందుగా రాగానే ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ 2025 అనేసి చాలా అందంగా కనిపిస్తోంది. ఎప్పుడు కూడా నేను కొత్త సంవత్సరం మొదలయ్యేటప్పటికి ఇండియాలో ఉండేదాన్ని లేదా కువైట్లో ఉండేదాన్ని. ఇది ఫస్ట్ టైము ఇలా బయట దేశంలో ఉండడం. ఇక్కడైతే ప్రతి చోట కూడా చూడ్డానికి చాలా అందంగా ఉంది. అయితే ఈ చలికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తోంది. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చిన్న చిన్న అంగళ్ళు. ఇవి చూడ్డానికైతే చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఎక్కడ చూసినా సరే వేడి వేడిగా కూడా మనకు ఏం కావాలన్నా చేసిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ వీళ్ళ స్వీట్స్ కూడా చాలా అమ్ముతూ ఉన్నారు. ఇక్కడైతే ఒక పెద్ద ట్రైన్ కూడా ఉంది. దీని లోపలికి వెళ్ళి బయట నిలబడుకున్నట్లు అందరూ చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా నేను ఇలాంటి ట్రైన్స్ కానీ లేదా క్రిస్మస్ పార్టీలకు సంబంధించినవన్నీ కూడా నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉండేదాన్ని. కానీ ఫస్ట్ టైం నేను ఇలా అన్నీ కూడా ప్రత్యక్షంగా చూడ్డము. క్రిస్మస్ మార్కెట్ అంటే ఇంకా ఖచ్చితంగా క్రిస్మస్ తాతలు ఉండాలి. ఇక్కడ చాలామందే ఉన్నారు. అయితే వాళ్ళతో మనం ఫోటో తీసుకోవాలన్నా లేదా వీడియో తీసుకోవాలి అన్నా వాళ్ళకి అమౌంట్ పే చేయాలంట. ఇక్కడైతే చలి మాత్రం చంపేస్తోంది. ఇక్కడైతే ఎంత చలిగా ఉందంటే ఇక్కడ ఉన్నంతసేపు కూడా నా చేతులకి అసలు స్పర్శ అనేదే లేదు. అసలు దేన్నైనా ముట్టుకోవాలన్నా కూడా స్పర్శ తెలియట్లేదు, అంత చలిగా ఉంది ఇక్కడ. ఇక్కడైతే నాకు ఎదురుగా ఒక మూవీ కనిపించింది. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని చూడాలనిపించింది, కానీ ఇప్పటికే చేతులు అనేది స్పర్శ లేకుండా పోయింది. ఈ చలికి ఇంకా అక్కడ కూర్చొని ఉన్నామంటే ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుందని అక్కడి నుంచి త్వరగా వచ్చేసాము. ఇక్కడైతే బయటికి ఎలా వెళ్ళాలి అని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక క్రిస్మస్ తాత కూర్చొని ఉన్నాడు. ఇతనితో చాలామంది కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. అయితే వీళ్ళకి అమౌంట్ పే చేసి మరీ ఫొటోస్ తీసుకోవాలి. ఈ మార్కెట్లో పిల్లల కోసం కూడా చాలామంది ఈ విధంగా పిల్లల్ని ఆడిస్తూ ఉన్నారు. వీళ్ళకు కూడా మనం అమౌంట్ పే చేయవలసిందే. ఇక ఈ మార్కెట్లో ఎన్ని అందాలున్నా ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు ఎంత అందంగా ఉందంటే నిజంగా చాలా బాగుంది. ఈ మార్కెట్లో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ అయితే ఈ ప్లేస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.